അവക്ക് വേറെ ലൈൻ ഉണ്ട്. നീ എന്നീ പറയുന്നത് അവക്ക് വേറെ അവക്ക് വേറെ ലൈൻ ഉണ്ട്. ലജ്ജാവതിയെ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ, ലജ്ജാവതിയെ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ. അളിയളിയ ഒരു ചായ എടുക്കട്ടെ? എന്ത് ചായ? മസാല ചായ മതി. ലജ്ജാവതിയെ നിന്റെ కళ్ళకడ కണ്ണിల్, లజ్జావతియే నిన్నే కళ్ళకడ కണ്ണിల్. ఎవరికి చాయ్ కావాలి? ఎవరికి కావాలి? నీకా మసాలా చాయ్ కావాలా? వీళ్ళకి భయపడి స్కూల్కి వెళ్ళడం అనకూడదు, సరేనా? పో. కృష్ణ, నేను ఆశపడి పుట్టి తిన్నా అబ్బా, అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. അതിനൊരു പഴം ചേർത്ത് കഴിച്ചാ പോരെ, ഇറങ്ങിപ്പോക്കോളൂ. పండుని గొంతులోకి దొయ్యాలా? పుట్టుని టెక్నిక్ గా తింటున్నారా మీరు? స్కూల్ పిల్లలు గుంపుగా వస్తున్నారు. നമ്മുടെ പയ്യന്മാരെ തല്ലല്ലേ? ആരാ തല്ലു? ആരാടിച്ചേ? അമ്മ ഇവന്മാരെ എന്നെ സ്കൂളിൽ പോണ വഴിയിൽ ഉപദ്രവിച്ചത്. അപ്പൊ രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ വന്നു, ഇവന്മാരടിച്ചു. వద్దు, నేను చెప్పేది వినండి. అరే എന്റെ കൊച്ചിനാണ് അനാശം കാണിച്ചത്. നിനക്ക് ഒരു കുഴപ്പമില്ലേ? നിന്റെ അനിയനോട് ചോദിക്കണം അവൻ എന്ത് വൃത്തിയാണ് കാണിച്ചത്. വേണ്ട, പോലീസ് സ്റ്റേഷനിൽ വെച്ച് തീർക്കാം. നടക്ക, പോലീസ് സ്റ്റേഷനിലോട്ട് വാടാ. അവിടെ വന്ന് തീർക്ക് നീയൊക്കെ. ഈ മനുഷ്യൻ ഒരു തെറ്റും ചെയ്തിട്ടില്ല. കളിയാക്കടാ, കളിയാക്കിയാന്ന് കളിയാക്കിയാടാ. നിന്നെയൊക്കെ വിശ്വസിച്ച് ഇവിടെ വന്നതിന് UPC നീ ജയിലിൽ പോടാ. ചേച്ചി സോറി. ചേച്ചി ചേട്ടാ സോറി, അറിയാതെ പറ്റി പോയതാ. కృష్ణ, నీ గోరోజనం ఎక్కువేనయ్యా. నువ్వే తలదాచుకున్నావు, ఇందులో ఈ ఊరు కురాడు మీద చేయి చేసుకుంటావా? ధైర్యం బాగా ఎక్కువే. పోలీస్ కేసు అయితే ఏం చేసిండేవాడివే? അവിടെയാണ് സാർ. కళത്തിൽ మాధవన్ ఇల్లేదమ్మా? ആരാ സാറേ? കളക്റ്റിൽ മാധവൻ ഇല്ലു. ആ വീട് തന്നെ സാറേ, അങ്ങേയറ്റം. ఆయిల్ അത് തന്നെ സാറേ. ఈ బోట్లో వెళ్ళొచ్చమ్మా? ആ ബോട്ടിൽ പോ സാറേ, ഇതിൽ തന്നെ പോവാം. థ్యాంక్స్ అమ్మా. సార్ జాగ్రత్తగా రండి సార్. మాధవన్కి లోకల్లో ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? അവൻ പഠിച്ചതും വളർന്നതും ഒക്കെ ചെന്നൈയിലാ. ആള് മാത്രം മലയാളി, പക്ഷെ തമിഴ് നന്നായിട്ടറിയാം. എങ്ങനെ ബുദ്ധി മറഞ്ഞതോ ഇങ്ങനൊരു കള്ളം ചെയ്തിരിക്കുന്നു. എവിടെയോ ഒളിഞ്ഞിരുന്നിട്ട് എന്നെ കാണാനായിട്ട് ആളുകളെ അയക്കുക. കുറച്ച് ദിവസം മുമ്പ് തേനിയിലിരുന്ന് രാധാകൃഷ്ണൻ എന്ന് പറഞ്ഞിട്ട് ഒരാൾ വന്നിരുന്നു. అవును, రాధాకృష్ణ. പാവം, നല്ല പയ്യനാ. എന്റെ മോൻ മാധവൻ അവനെയും പറ്റിച്ചു. നിങ്ങളുടെ ഫോൺ നമ്പർ ഒന്ന് തരൂ. അവൻ ഇവിടെ വന്ന് ഞാൻ ഉടനെ വിവരം അറിയിക്കാം. సరే అమ్మా, వస్తామ్మా, ఉంటాం. അമ്മേ, സൈക്കിളിൽ ടയറ് പഞ്ചറായി തോന്നുന്നു. എക്സാമിന് ലേറ്റ് ആവും. ഇപ്പൊ എന്താ ചെയ്യാ നോക്കി. പിന്നെ രാധാകൃഷ്ണ, ക്രിസ്റ്റിയുടെ സൈക്കിൾ ടയർ പഞ്ചറായി. മോളെ ഒന്ന് സ്കൂളിൽ കൊണ്ട് വിടുവോ? బుద్ధిముట్టావిల్లല്ലോ. చాచా, నా కూతురైతే తీసుకెళ్లి దింపనా? ఇదిగో వస్తున్నా.
ചേട്ടന് കുട്ടികളുണ്ടോ? ఆ, ఇద్దరున్నారు. నీకు అన్నయ్య ఓ చెల్లెలు. ఆహా. నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే. ఓ ఇങ്ങോട്ട് വരുവോ? చెప్పండి సార్. నేను రేపు ప్లాన్తో సైట్కి వచ్చేస్తాను సార్. అమ్మా చెప్పు నాన్న. ఇంజనీర్ మొదటి నెల జీతం ఇచ్చారు. ఆ డబ్బులతో నీకు దుద్దులు కొన్నాను. ఇదిగో అమ్మా. రేరే చల్లగా ఉండరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? వడ్డీయే లేకుండా బాయన్న అప్పిచ్చాడు. ఆ అప్పు మనం తీర్చపోతే ఎలా? అమ్మా, అన్నయ్య ఎంతో ప్రేమగా దుద్దులు కొనుక్కొచ్చాడు. వద్దని చెప్పకమ్మా. నాతో చదువుకునే అమ్మాయిలందరూ మీ అమ్మ దుద్దులు కూడా లేకుండా ఉందని అనేటప్పుడు అవమానంగా ఉందమ్మా. దీనికి కారణం నువ్వా? కాదమ్మా. చూడు బాబు, బాయన్న మాత్రం లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండేవారే కాదు. ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి. ఇప్పుడు నాకు ఈ దుద్దులు అక్కర్లేదు. నువ్వు వెంటనే కొట్టుకెళ్ళి ఇవి ఇచ్చేసి డబ్బు తీసుకురా. బాయన్న దగ్గరికి వెళ్ళొద్దాం. సరే అమ్మా. జాగ్రత్తగా దిగమ్మా. రా నాన్న. రండి. రండి రండి. ఆశీర్వాదం మావయ్య తీసుకో. నన్ను ఆశీర్వదించు మావయ్య. మనిషి కాళ్ళ మీద పడకూడదురా. నీ కాళ్ళ మీద పడొచ్చన్నా, తప్పులేదు. నేను ఏంటమ్మా? కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది మావయ్య. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం కూడా దొరికింది. మొదటి నెల జీతం ఇచ్చారు. అందుకే అమ్మ మిమ్మల్ని కలవాలంది. నువ్వే గనుక ఈ సాయం చేసుండకపోతే నా బిడ్డ పైకొచ్చేవాడు కాదు. మేము మీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామో చెప్పండి మావయ్య. మీ అప్పుని కొంచెం కొంచెంగా నేను తీర్చేస్తాను. ఓ, నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా? ముందెళ్ళి మీ నాన్న అప్పు తీర్చరా పో. ఇప్పుడు ఎందుకు మావయ్య ఆయన గురించి మాట్లాడతారు? ఆయన మమ్మల్ని నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయారుగా. నీకు నీ కుటుంబానికి తెలియని నిజాలున్నాయి బాబు. ఊరు నుండి పారిపోవడానికి ముందు మీ నాన్న నన్ను వచ్చి కలిశాడు. ఎవరో ఎవరో ఏయ్ కృష్ణ, ఏయ్ ఏయ్, నేను పోలీసులు వెతుకుతున్నారా? ఉదయం నుంచి 2-3 సార్లు నా కొట్టు కూడా వచ్చారు. బాయ్ నువ్వురా, ముందు కూర్చో. బాయ్ మోసపోయాను బాయ్. మాధవన్ సార్ కనపడడం లేదు. అయ్యో, సరే సరే, ఇకపైన ఈ ఊళ్ళో ఉండలేను. ఒక్కడు నా మాటకు మర్యాద ఇవ్వడు. పేరు పోయింది, నమ్మకం పోయింది. ఏ పని చేసుకోలేను. అది కాదురా కృష్ణ. నన్ను చెప్పని. నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు. నా పిల్లలు చదువుకోలేరు. ఇంకో 5-6 ఏళ్లలో పెద్దవాడి చదివి గట్టెక్కేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలి పనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంట్రా, అలా ఏం జరగదు. బాయ్. ఏం కాదు, ఊరుకోరా. బాయ్ బాయ్, నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను బాయ్. నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్. వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పొద్దు. చెప్తే చదువు పాడు చేసుకొని నన్ను వెతకడం మొదలు పెడతారు. ఓ 5-6 ఏళ్ళే పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు బాయ్. నేను చదువుకోలేదు, నిశానిని కాబట్టి మోసపోయాను బాయ్. బాయ్ 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 బాయ్. చెమటొచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్. తలదాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్. నా పిల్లలు ఇల్లుంటే పడుకొని లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్.
ఇదిగో నా ఇంటి పత్రం. సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చేతికి ఇవ్వు. బాయ్ బాయ్ బాయ్. నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బాయ్. నా పిల్లల్ని- నా నీ మంచి పిల్లల్ని మనసుకి ఏమీ చదివించు బాయ్. జరగదురా. ఎప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు రా. చూసుకో బాయ్. ఎన్నేళ్లుగా పంపుతున్నాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఓ 7-8 ఏళ్ళు పంపించాడు. ఈ మధ్యే 4-5 మాసాలుగా పంపలేదు. ఏమైందో తెలియలేదు. అందరికీ కలిసి వచ్చే కాలం వస్తుంది. ఇన్షా అల్లా వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను. అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు. హలో భాయ్, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ. పిల్లల్ని భద్రంగా చూసుకో. కొన్నాళ్ళగా ఏ సమాచారం లేదు.